బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన అంట. ఇక అభ్యర్థులను ప్రకటన చేసేసిండ్రు, ఏదో అంటారు కదా, ముందే కూసేసిండ్రు, ముందే మేము చెప్పేసినామని చెప్పి అభ్యర్థులను పెట్టిండ్రు. మరి ఈ అభ్యర్థులు వాళ్ళకన్నా ఎరకనా ఏమన్నా చూసిండ్రా అంటే సరే, ఎక్కడికక్కడ పేరున్న వాళ్ళు అయితే అయి ఉండొచ్చు, కానీ రాష్ట్ర స్థాయిలో పేరున్న నాయకుల్లాగా అయితే కనిపిస్తలేరు. అయినప్పటికీ కూడా ఈ మాట వల్ల నేనంటున్నా అనుకునేరు కార్యకర్తలు అన్నారు. నాకు నేను ఒక మండలాధ్యక్షుడు కలిసిండు, ఆ మండలాధ్యక్షుడు అన్నాడు, వీళ్ళు అన్న మా వాళ్ళ లెక్క కూడా కొడతలేరేమే అని అన్నాడు మొదలు. తర్వాత ఉండొచ్చు కానీ మా వాళ్ళు అసలు వీళ్ళు పార్టీకి పనిచేసిన వాళ్ళ మరి ఏమైనా ఉన్నారా ఇలా అభ్యర్థులు, మరి పెద్ద అంటే ఫేమ్ లీడర్లు అయితే కాదు అని అన్నాడు. ఇది వాళ్ళన్నమాటనే. మళ్ళీ నేనేదో జర్నలిస్ట్ నరేష్ అన్నాడని చెప్పి బీజేపీలు నొచ్చుకునేరు, మీ వాళ్ళు అన్నమాటనే అది. అయితే నల్గొండ, వరంగల్, ఖమ్మం ఉపాధ్యాయ స్థానానికి పులి సర్వోత్తమ్ రెడ్డి అంటూ, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి మల్కా కొమరయ్య, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానానికి సి అంజిరెడ్డి అంటూ ఇక రాష్ట్రంలోని 3 ఎమ్మెల్సీ స్థానాలకు బీజేపీ అభ్యర్థులని ఆ పార్టీ అధిష్టానం శుక్రవారం ప్రకటించింది. నల్గొండ, వరంగల్, ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థిగా పులి సర్వోత్తమ్ రెడ్డి, అట్లే కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థిగా మల్కా కొమరయ్య, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్ర ఎమ్మెల్సీ అభ్యర్థిగా సి అంజిరెడ్డి సంగారెడ్డిని ఎంపిక చేసినట్టు కేంద్ర మంత్రి, పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రకటనలో తెలిపారంటూ ఇక నెలాఖరులోగా టీబీజేపీకి కొత్త చీఫ్ అంటూ, ఆ చీఫ్ వచ్చినాక చూద్దాం, ఆ చీఫ్ గురించి మాట్లాడదాం. ఇక ఎట్లయినా ఆ చీఫ్ రోజొక్కల పేరు చెప్పి గడికొక్క చర్చ పెట్టి ఈయన అవుతాడట, ఆయన అవుతాడట, ఈయనకు అర్హత ఉందట, ఈయనకు లేదట, ఈయన మైనస్ లివ్, ఈయన ప్లస్ లివ్ అని రోజు చెప్పిందే చెప్పుడు. కొంతనన్నా ఏదైనా అప్డేట్ ఉంటే చెప్పాలి, కానీ మళ్ళీ గన్లనే ఇక వీళ్ళు అవుతారట, వాళ్ళు అవుతారట, ఎవరికన్నా ఉన్నదట అవకాశం. అది ఎట్లా ఉన్నది, వాళ్ళు మార్చేదాకా వీళ్ళు విడిచిపెట్టట్లేరు. వాళ్ళకు ఉన్నదో లేదో ఇంటర్నల్గా మారుద్దామని, కానీ ఈ పత్రికలకు లేదా కొంతమంది జర్నలిస్టులకి అత్యుత్సాహం వాళ్ళని మార్చేయాలని, అంటే కిషన్ రెడ్డిని చూడకుండా ఉండాలని, కిషన్ రెడ్డిని ఇంటికి పంపించాలి, అట్లా డిసైడ్ అయిపోయారు అన్నట్టు.